నేను మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. మీ అందరూ రావాలని కోరుకుంటున్నాను. రాజా మాధవిల పెళ్లి జరగబోతోంది. అలాగా, మంచిదే, జరగని. వాడి మొహాన తాళి విసురుకొట్టినందుకు చందుని ఇంకా అప్రిషియేట్ చేయాలి గాని నువ్వే దిక్కని కాళ్ళ వేళ్ళ పడాల్సిన కర్మ నాకు పట్టలేదు. రేపు ఉదయం నాకు మాధవికి పెళ్లి. రేపు నువ్వు అవునన్నా కాదన్నా పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయి. పంతులు గారు వస్తారు. నువ్వు నన్ను అర్థం చేసుకొని పెళ్లి కూతురులా నిలబడితే తాళి కడతాను, లేదంటే అదే పెళ్లి పందిట్లో నా శవం ఉంటుంది. రాజా, ఇది బెదిరింపు కాదు మాధవి, నా నిర్ణయం. పరువు పోగొట్టుకొని బ్రతకడం నాకిష్టం లేదు. మన పెళ్లి కాలేదు అంటే అదే పంతులు గారు నా తద్దిన మంత్రాలు చదువుతారు. వచ్చిన వాళ్ళు అదే అక్షంతులు నా శవం మీద చల్లుతారు. నిర్ణయం నీదే. నా నిర్ణయం ఇది. హలో, చెప్పు సంతోష్. ఎలా ఉన్నావు చందు? ఎలా ఉన్నాను? బానే ఉన్నాను. ఎందుకలా అడిగావు? ఏం లేదు, ఊరికే ఎలా ఉన్నావా అని. ఓయ్, ఇది అడగడానికా నా టైం వేస్ట్ చేస్తున్నావు? నాకు చాలా పనులున్నాయి. ఫోన్ పెట్టే. ఫోన్ కట్ చెయ్యి చందు. నీకు విషయం చెప్దామనే ఫోన్ చేశానా. ఏంటది? నీ కోరిక నెరవేరబోతుంది. రేపే రాజా మాధవిలకు పెళ్లి. ఏం సంతోష్, నువ్వు చెప్పేది నిజమా? నిజంగా రాజా మాధవులు పెళ్లి చేసుకోబోతున్నారా? ఏయ్,
నన్ను నువ్వు సంతోషపెట్టడం కోసం అబద్ధం చెప్తున్నావు కదూ? అదేం లేదు, నేను చెప్పేది నిజం. రేపు ఉదయమే పెళ్లి. ఏ ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా రాజా ఇంట్లోనే పెళ్లి జరగబోతుంది. అమ్మయ్యా, నాకు చాలా ఆనందంగా ఉంది సంతోష్. నాకున్న భారం చాలా వరకు తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఏంటి, భారం తగ్గిందా? బాధగా అనిపించటం లేదు? బాధ నాకెందుకు? ఎందుకేంటి, నీ రాజా మరో ఆడపిల్లకి భర్త కాబోతున్నాడు, నీకు దూరం కాబోతున్నాడు. అలాంటిది నీకు బాధగా లేదా? అలాంటి ఫీలింగ్స్ నాకేం లేవు. అసలు వాళ్ళని కలపాలనుకుంది నేనైతే నేను ఫీల్ అవ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు సంతోష్? ఎనీహౌ, ఫ్రెండ్గా నాకు చాలా పెద్ద సాయం చేశావు. నీ హెల్ప్ లేకుండా ఇంత పెద్ద టార్గెట్ సాధించేదాన్నే కాదు. థ్యాంక్స్ సంతోష్. థ్యాంక్స్ చెప్తున్నావు నాకు? వద్దా? అయితే క్యాన్సిల్. బాయ్. అమ్మా, నేననుకున్న దాంట్లో చాలా పెద్ద టాస్క్ కంప్లీట్ చేశానమ్మా. రాజా మాధవులు కలుసుకోబోతున్నారు. ఇక జయంతి డాడీల పెళ్లి, పెదనాన్నని డాడీని కలపడం, అంతేగా. నువ్విలా దీవిస్తూ ఉంటే అన్నీ కంప్లీట్ చేసి హాయిగా నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా. అమ్మా, సంతోష్ ఏమంటున్నాడో విన్నావా? రాజా మాధవి పెళ్లి చేసుకోబోతున్నారంటే నీకేం బాధ లేదా అని అడుగుతున్నాడు. బాధ లేకుండా ఎలా ఉంటుందమ్మా? నీ దగ్గరైనా నేను బయటపడకపోతే ఎలా? రాజాని ఎంత ప్రేమించాను. ఈ లోకంలో ఏ ఆడపిల్లైనా తన భర్తను మరో ఆడపిల్ల పంచుకుంటుంది అంటే ఊరుకుంటుందా? నా వెనక ఈ మృత్యువు వెంటపడి తరమకపోయుంటే రాజాని వదులుకునేదాన్నే కాదు. ఒక్క జన్మకే కాదు, ఎన్ని జన్మలైనా రాజాతోనే కలిసి బతుకు పంచుకునేదాన్ని కాదు. పోనీలే అమ్మా, 7 జన్మలంటారు కదా. ఈ జన్మకు మాధవికిచ్చేసిన మిగిలిన 6 జన్మలు నావే. నువ్వే సాక్ష్యం.
చందు చందు అమ్మ చందు అమ్మ చందు 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 మాట్లాడమ్మా చందు 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 ఓ మై గాడ్ అమ్మ చందు చందు త్వరగా అమ్మ చందు డాక్టర్ చందు పేషెంట్ లోపలికి తీసుకురండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి ప్లీజ్. భగవంతుడా నా చందును కాపాడయ్యా, తనని తీసుకువెళ్ళొద్దయ్యా, ఏదో ఒకటి చేసి తనని బ్రతికించు, కావాలంటే నన్ను తీసుకువెళ్ళవయ్యా, నన్ను తీసుకెళ్ళు. కృష్ణ గారు, మీరేంటి ఇక్కడ? డాక్టర్ చందు చందుకేమైంది? నేను ఇంటికి వచ్చేసరికి పడిపోయింది డాక్టర్. మాట పలుకు లేదు, అసలు ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలియడం లేదు డాక్టర్. అవునా? మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను. ఓ మై గాడ్. డాక్టర్, తనకెలా ఉంది? ఆల్మోస్ట్ షీ ఈజ్ కోమా.
డాక్టర్. కృష్ణ గారు, ప్రస్తుతానికైతే తను బతికే ఉంది. అమ్మయ్యా. కానీ తర్వాత అయితే చెప్పలేను. అదేంటి డాక్టర్, మీరే అలా అంటే ఎలా? నేను కాబట్టి మీతో ఇలా చెప్పగలుగుతున్నాను. మరో డాక్టర్ అయితే ఈ సమాధానం కూడా ఇవ్వలేరు. తన కండిషన్ అలా ఉంది. ప్రస్తుతం తను కోమాలో ఉంది. కోమాలోనా? అవును. తను అందులోంచి ఎప్పుడు బయటికి వస్తుందో తెలీదు. మా సాయి శక్తులా ప్రయత్నిస్తున్నాం. డాక్టర్, దత్తాత్రేయ గారు వస్తున్నారని చెప్పారు కదా మేడం. ఆయన నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఆయన కాళ్ళు పట్టుకుంటాను. ఎవరొచ్చినా ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు కృష్ణ గారు. దయచేసి మీరు కాస్త ప్రాక్టికల్గా ఆలోచించండి. చందు మీద మీకెంత ప్రేమ ఉందో నాకు అంతే అభిమానం ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. దయచేసి అర్థం చేసుకోండి. తెల్లవారితే గానీ ఏమీ చెప్పలే. కృష్ణ గారు, ప్లీజ్, మీరిక్కడే ఉంటే ప్రమాదం. మీరింటికి వెళ్ళండి. ఎందుకు డాక్టర్? నేనెందుకు వెళ్ళాలి? నేనెక్కడికి వెళ్ళను డాక్టర్, వెళ్ళను. మరి మీకు తెలిసినట్లుగా తనకి తెలియకూడదు అన్నారుగా. ఇంకా ఏం దాస్తాను డాక్టర్? దాచి ఏం చేస్తాను? వెళ్ళను, నేనెక్కడికి వెళ్ళను. నా కూతురు ఏ అర్ధరాత్రి స్పృహలోకి వచ్చి నాన్న అని పిలిస్తే నేను ఉండాలి కదా డాక్టర్. ఉంటాను డాక్టర్. తన కళ్ళు తెరిచే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటాను. రామయ్య, ఏంటిదంతా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మన జయంతేనంటావా? అదే నాకు అర్థం కావటం లేదండి అయ్యా. నా పుట్టినరోజు మొట్టమొదటిసారి ఇంట్లోనే చేస్తానంది. సరేనన్నాను. స్పెషల్ గెస్టులు వస్తున్నారంటే దానికి సరేనన్నాను. కానీ తనే వండి వడ్డిస్తానంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది కళా నిజమా? రామయ్య, అమ్మా, లోపలున్న గిన్నెలన్నీ తీసుకొచ్చి ఈ డైనింగ్ టేబుల్ మీద సర్దు. అలాగేనమ్మా. ఆగండి, మీరెక్కడికి? మీరు ఎటు కదలటానికి వీల్లేదు. మీరు ఈరోజు పుట్టారు. పుట్టిన పిల్లలు లేచి అటు ఇటు తిరుగుతారా? కూర్చోండి. అది సరేనమ్మా. ఈ హడావుడంతా ఏంటి? నువ్వు వంట చేయటం ఏంటి? నేను ఈ మధ్య నేర్చుకున్నాను డాడీ. ఎవరు నేర్పించారో అడగరే? ఎవరు? మీ మనవరాలుందిగా చందు, తనే నేర్పించింది. ఏంటి, వంట కూడా నేర్పించిందా? చీర కట్టుకోవటం ఒకటే అనుకున్నాను, ఇది కూడా నేర్పించిందన్నమాట.
రాను రాను నిన్ను వాళ్ళలాగానే తయారు చేసేలా ఉంది. డాడీ, ఇంతకీ ఇవాళ మన ఇంటికి రాబోయే గెస్ట్ ఎవరో మీకు చెప్పలేదు కదూ? చెప్పలేదుగా. ఎవరో గెస్ట్ చేయండి చూద్దాం. ఎవరై ఉంటారబ్బా? ఇంకెవరు డాడీ, మన కృష్ణ గారు, చందు, వాళ్ళిద్దరే. అవునా?